వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ని అనంతపురం జిల్లాకి తీసుకొచ్చినటువంటి పోలీసులు కాసేపట్లో జిల్లా కోర్టులో హాజరుపరచనున్నారు. 2018లో అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అనిల్ పై కేసు నమోదైంది. ఇప్పటి వరకు కూడా అనిల్ వాయిదాలకు హాజరు కాకపోవడంతో పోలీసులు అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు. దీంతో అనిల్ ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురంకి తరలించారు. 2018లో అనంతపురం చర్చ్ విషయంలో ఐపీఎస్ అధికారిని అంటూ అప్పటి సీఐ మురళీకృష్ణని ఫోన్లో బెదిరించాడు బోరుగడ్డ అనిల్. రామచంద్రనగర్లోని చర్చ్ విషయంలో ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలి అంటూ సీఐ మురళీకృష్ణపై ఒత్తిడి తీసుకుని వచ్చాడు. ఈ కేసులో ఈయన్ను నేడు అనంతపురం 3 టౌన్ పోలీస్ కోర్టులో హాజరుపరచనున్నారు. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ని అనంతపురం జిల్లాకి తీసుకొచ్చారు పోలీసులు. కాసేపట్లో జిల్లా కోర్టులో అయితే తనని హాజరుపరచనున్నట్లుగా తాజా సమాచారం తెలుస్తోంది. ఇక దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, లక్ష్మి, ఈ రోజు ఉదయం బోరుగడ్డ అనిల్ ను నిన్న రాత్రే గురువారం రాత్రి అనంతపురానికి చేర్చడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. గతంలో 2018లో ఆయన సిఐను దూషించినటువంటి మారు ఫోను నెంబర్లతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడినట్లుగా సిఐని బెదిరించినటువంటి ఒక కేసులో ఈ రోజు బోరుగడ్డ అనిల్ ను అనంతపురం కోర్టుకు అయితే డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరుపరచడం జరిగింది. అయితే గతంలో 2018లో ఒక చర్చ విషయానికి సంబంధించి ఒక జరిగినటువంటి విషయంలో అక్కడికి సెక్యూరిటీగా వెళ్ళినటువంటి సిఐను అక్కడ ఉన్నటువంటి ఎస్ఐను కూడా ఆయన మారు ఫోన్ నెంబర్లు తీసుకొని బెదిరించడం అలాగే దూషించడం జరిగింది. ఈ విషయంపై ఆ రోజు అక్కడ సిఐ వర్కింగ్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో సిఐ అనిల్ కుమార్ పై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి కోర్టుకు ఇప్పటి వరకు కూడా అనిల్ హాజరుగానటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అనంతపురం పోలీస్ స్టేషన్ లో వాళ్ళు డిపి మీద రాజమండ్రి జైలు నుంచి అనిల్ కుమార్ ను అనంతపురం కోర్టుకు హాజరుపరచడం జరిగింది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.